తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన స్టోరీలను పరిచయం చేస్తూ సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగించాలనే తపన పడే హీరోల్లో ఒకడు విశ్వక్ సేన్. యూత్ ఆడియన్స్లో ఈయనకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అయితే దాస్ కా ధమ్కీ చిత్రం తర్వాత విశ్వక్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. గామి చిత్రం పర్వాలేదు అనే రేంజ్లో ఆడింది. కానీ బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆ తర్వాత విడుదలైన గ్యాంగ్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన లైలా చిత్రంతో ఈ నెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ థియేట్రికల్ ట్రైలర్స్ కి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అడల్ట్ రేటెడ్ జోక్స్ ని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ పొరపాటున ఈ సినిమా ట్రైలర్ని చూస్తే అడ్డమైన బూతులు తిట్టొచ్చు. మా టార్గెట్ కూడా కేవలం యూత్ ఆడియన్స్ అని, వాళ్ల కోసమే ఈ సినిమాని తీశామంటూ విశ్వక్ సేన్ ప్రమోషన్స్లో తెలిపాడు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీవ్యూ షోని ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారట. వాళ్ల నుండి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం పొట్ట చెక్కలయ్యే రేంజ్ కామెడీ ఉందని, కాకపోతే సినిమాని సినిమాలాగా చూసేవారికి, లాజిక్స్ వెతకని వారికి ఈ సినిమా మంచి టైంపాస్ ఎంటర్టైనర్ అవుతుందని అంటున్నారు. సోషల్ మీడియా నుంచి ఈ చిత్రానికి సాధ్యమైనంత వరకు నెగటివ్ టాక్ వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతోంది అనేది మరో 2 రోజుల్లో తెలియనుంది. ఇప్పటికే కమేడియన్ పృథ్వీరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేసి ఈ చిత్రంపై ఘోరమైన నెగటివిటీ పెంచాడు. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు ప్రెస్ మీట్ పెట్టి మా సినిమాని చంపేయొద్దు అంటూ వేడుకున్న సంగతి తెలిసిందే. బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ అభిమానుల ఆవేశం తగ్గటం లేదు. మీ క్షమాపణలు మాకు అవసరం లేదు, పృథ్వీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ పృథ్వీ మాత్రం అసలు పట్టించుకోవటం లేదు. చివరికి ఏమవుతుందో చూడాలి.